మరోవైపు ప్రకాశం బ్యారేజీకి వరద పూర్తిగా తగ్గింది. ఉదయం 6 గంటలకు బ్యారేజీకి 191,000 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉందని అధికారులు తెలిపారు. బ్యారేజ్ 7 గేట్లు పూర్తిగా, 48 గేట్లు 4 అడుగులు, 15 గేట్లు 3 అడుగులు ఎత్తి సముద్రంలోకి నీరు విడుదల చేస్తున్నారు. డెల్టా కాలువలకు 200 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజ్కు వరద పూర్తిగా తగ్గింది. ఉదయం 6 గంటలకు బ్యారేజ్కు 191,000 క్యూసెక్ల వరద ప్రవాహం ఉందని అధికారులు తెలియజేశారు. బ్యారేజ్ 7 గేట్లు పూర్తిగా, 48 గేట్లు 4 అడుగులు, 15 గేట్లు 3 అడుగులు ఎత్తి సముద్రంలోకి నీరును విడుదల చేస్తున్నారు. డెల్టా కాలువలకు 200 క్యూసెక్ల నీరు విడుదల చేశారు. చూస్తా ఉన్నాం. ప్రకాశం బ్యారేజీకి వరద పూర్తిగా తగ్గింది. ఉదయం 6 గంటలకు బ్యారేజీకి 191,000 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉందని అధికారులు అయితే తెలిపారు. బ్యారేజ్ 7 గేట్లు పూర్తిగా, 48 గేట్లు 4 అడుగులు, 15 గేట్లు 3 అడుగులు ఎత్తి సముద్రంలోకి నీరు విడుదల చేస్తున్న పరిస్థితి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, పూర్తిగా డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? బ్యారేజ్కి సంబంధించి కొన్ని పూర్తిగా, కొన్ని పాక్షికంగా కూడా ఎత్తినట్టుగా తెలుస్తోంది. సముద్రంలోకి నీరు విడుదల చేస్తా ఉన్నారు. ఏం చెప్తున్నారు అధికారులు దీనికి సంబంధించి? పవన్, మొన్నటి వరకు మహాగృహ కృష్ణమ్మ క్రమక్రమంగా శాంతిస్తోంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద దాదాపు రికార్డ్ స్థాయిలో 11.47 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహాన్ని తట్టుకుని మరి నిలబడింది. అయితే గత 4 రోజుల నుంచి కూడా ఎగువ ప్రాంతాల నుంచి కూడా వర్షపు నీరు కావచ్చు, లేకపోతే ప్రాజెక్టుల నుంచి వచ్చే నీరు కూడా నిలిచిపోవడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. 11.5 లక్షల నుంచి ఈ నేటికి 191,000 క్యూసెక్ల నీరు మాత్రం ఈరోజు ప్రవాహం ఉంది. దీంతో మొత్తం గేట్లకు సంబంధించి కూడా ఇక్కడ కొన్ని గేట్లు 4 అడుగుల మేర, కొన్ని గేట్లు 6 అడుగుల మేర ఎత్తి నీటి వచ్చి కింద విడుదల చేస్తూ ఉన్నారు. అయితే పడవలకు సంబంధించి మాత్రం మొన్న 11 లక్షలు దాటి ప్రవాహం వచ్చినప్పుడు ఫెర్రీ గాడి దగ్గర నుంచి కూడా కొన్ని పడవలు ఆ ఉధృతి కొట్టుకొచ్చి కింద ప్రకాశం బ్యారేజీ గేట్లకు ఢీ కొట్టుకుని ఆగిపోయిన పరిస్థితి. అయితే ఆ బోట్లకు సంబంధించి ఢీకొట్టిన ఘటనకు సంబంధించి కన్నయ్య నాయుడు కూడా ఇటీవల దాన్ని పరిశీలించి ఎటువంటి ముప్పు లేదని కొన్ని మరమ్మతులు చేసి సరిపోతుందని కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఎక్కడైతే బోట్లు ఢీకొట్టి ఆ గేట్లు మాత్రం మూసే పరిస్థితి లేదని కూడా చెప్తున్నారు. అందువల్ల ఇప్పుడు కూడా అది గేట్లు పూర్తిగా ఎత్తు ఉంచారు. ఆ పడవలు మొత్తం కూడా అక్కడి నుంచి తొలగించిన తర్వాతే ఆ మొత్తం గేట్లు కింద దింపే ప్రక్రియ చేపడతారని కూడా చెప్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఎందుకంటే ఆ బోట్లకు సంబంధించి కూడా వైసీపీ రంగులు అంటాం ఉద్దేశపూర్వకంగా అక్కడి నుంచి బోట్లు ఎప్పుడైనా బోట్లు కూడా పనిలో లేనప్పుడు మొత్తం కట్టేసి కదలకుండా ఎంత వరద వచ్చినా కూడా అక్కడే ఉండేలా ఏర్పాట్లు చేయడం అనేది మత్స్యకారులకు అలవాటైన పని. కానీ ఇంత వరద వచ్చినప్పుడు మిగిలిన బోట్లు రావడం కేవలం ఈ 4 బోట్లు రావడం వెనక కుట్రకోణంతో ఉందా, లేకపోతే ఆ ఫ్లోకి నిజంగా కొట్టుకొచ్చిన అంశాలపై కూడా దర్యాప్తు చేస్తున్నట్టు కూడా చెప్పారు. మరోవైపు నిన్న కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి కూడా విజయవాడ వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీంతో మరోసారి ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే విజయవాడలో అటు బుడమేరు కావచ్చు, ఇటు ఆ కృష్ణమ్మ పొంగిన నేపథ్యంలో ఇంకా కొన్ని ప్రాంతాలు ముప్పులోనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే నివాసాలు బయటపడుతున్న నేపథ్యంలో తమ ఇళ్లు చూసుకునేందుకు ప్రజలు కూడా ఇళ్లకు చేరుకుంటున్న పరిస్థితి. మొత్తం నిన్న వరకు నీళ్ల నాన్న ఇళ్లు ఈరోజు బురదమయంగా మారి మొత్తం ఇంట్లో ఉన్న వస్తువులు మొత్తం కూడా పూర్తిగా బురదతో నిండిపోయి ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అటు క్లీన్ చేసుకునేందుకు ఇప్పుడు సమాయత్తం అవుతున్న నేపథ్యంలో మరోసారి వర్షం పడతాం. ఈ 3 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని ఇప్పటికీ వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే వర్షాలు భారీగా ఉన్నప్పటికీ కూడా గతంలో మనం వచ్చిన స్థాయిలో వరద ముప్పు అయితే ఉండదని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. మరోవైపు
ఈ 3 రోజులు వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నిన్న ఉన్నత స్థాయిలో సమీక్ష నిర్వహించడంతో పాటు ఇటు ఒకవైపు అధికారులతో సమీక్షలు చేస్తూ మరోవైపు ప్రజాప్రతినిధులు కూడా ఆయన సమీక్షలు చేస్తూ అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు. వర్షాల వల్ల ఎక్కడా కూడా సహాయ చర్యల్లో ఆటంకం కలగకూడదని కూడా ఆయన చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా చాలా సహాయ చర్యలు వేగవంతమయ్యాయి. మొత్తం లోపల బుడమేరు లోపల ఎక్కడైతే ముంపుకు గురయ్యారో ఇంకా ఇళ్లు బయటపడలేదు. ఆ ప్రాంతానికి కూడా వెళ్ళి మరీ ప్రత్యేకంగా అక్కడ సహాయ చర్యలు అందిస్తూ వారికి ఆహారం కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, ఇతర సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు. నిన్న ఏపీఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధి పూర్ణ అలాగే మన టీం కూడా ప్రత్యేకంగా ఇంతవరకు ఎవరు వెళ్ళలేని వాంబే కాలనీ లోపలికి వెళ్ళి మరి అక్కడ ప్రజల పాటలు కావచ్చు, వారి కన్నీరు, వారి ఆవేదన కూడా వివరించడం జరిగింది. అంతేకాకుండా దాదాపు ఒక వ్యక్తి చనిపోయి 12 గంటలకు కూడా మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చే సదుపాయం లేక, సమాచారం ఇవ్వలేక ఆ ఇంట్లో వాళ్ళు తలెత్తున్న వైనాన్ని కూడా ఏపీఎన్ సమాజానికి చూపించింది. ఆ తర్వాతే అధికార యంత్రాంగం స్పందించి ఆ మృతదేహాన్ని ఆ కుటుంబ సభ్యులు కూడా బయట తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇట్లా ఎన్నెన్నో కన్నీరు ఆవేదనలు అక్కడ మనకి దర్శనమిస్తా ఉన్న పరిస్థితి. అది ఇప్పుడు వరద తగ్గుముఖం పడుతుంది, అటు బుడమేరు కూడా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే మరో 3 రోజుల పాటు ఈ బుడమేరుకు సంబంధించి వరద మాత్రం ఇంకా నీరు పూర్తిగా కిందకు వెళ్లే మార్గాలు లేకపోవడంతో వాటిని ఏ విధంగా తీసుకెళ్లాలని అధికారులు అన్వేషిస్తున్నారు. మరోవైపు పైనుంచి కూడా బుడమేరు ఎక్కడైతే 3 చోట్ల ఆనకట్టలు తెగాయో ఆ కట్టలు పూర్తిగా సరిచేసే విధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ పర్యవేక్షణలో నిన్న మొన్నటి నుంచి కూడా పనులు చేస్తున్నారు. రాత్రి వర్షంగానే కొంత పనులు కొంత ఆటంకం కలిగినప్పటికీ కూడా ఈ రోజు సాయంత్రానికి ఎట్టి బస్సులో పూర్తిగా 3 గంటలు పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు కూడా అక్కడే ఉండి మరి చేస్తా ఉన్న పరిస్థితి. ఇక బుడమేరుకు సంబంధించి కింద ఇప్పుడు కొల్లేరుకి వెళ్లే సమయంలో బుడమేరు రూరల్ ప్రాంతాల్లో కూడా కొంత ఆక్రమణకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో కింద రూరల్ ప్రాంతాల గ్రామ ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఏదైనా కూడా ఈ 3 రోజుల పాటు ఇటు కృష్ణమ్మ శాంతించినప్పుడు కూడా బుడమేరు విజయవాడను దాటి వెళ్తే క్రమంలో రూరల్ ప్రాంతాల్లో కొన్ని గ్రామాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. అక్కడ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసే నేపథ్యంలో ఈ 3 రోజులు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం ప్రభుత్వం కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ.